సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కాళ్ళలో మంటలు అని కంప్లెయింట్ చేస్తారు గదా! అరికాళ్ళలో మంటలనేది డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరికి డెఫినిట్‌గా వస్తుందా? వెరీ గుడ్ క్వెషన్. ఎందుకంటే డయాబెటిస్‌లో ఇప్పుడు 100 మెంబర్స్‌ని తీసుకున్నాం అనుకోండి. చాలా 10 ఇయర్స్ దాటిన వాళ్ళలో డయాబెటిస్‌లో 70%లో ఇది రాదు. ఎంత అన్‌కంట్రోల్డ్ ఉన్నా కూడా రాదు కొంతమందికి. ఎంత కంట్రోల్ పెట్టినా ఒక 30, 40%లో ఉంటది. బాగా కంట్రోల్ పెట్టి సార్ నా 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 షుగర్ అంతా కంట్రోల్ ఉంటది సార్. నేను మంచి టాబ్లెట్స్ తీసుకుంటున్నాను. ఫుడ్ కూడా బాగా కంట్రోల్ చేశాను. బట్ నాకు ఈ మంటలేంటి సార్ అని. ఒక్కసారి డయాబెటిక్ న్యూరోపతి అంటే కాళ్ళలో మంటలు గానీ, తిమ్మిర్లు గానీ, మొద్దుబారినట్టు ఉండడం గానీ వచ్చింది అంటే కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. ఫస్టు ఫస్ట్ ఇది మన ఏది టాబ్లెట్స్ పెడతారు. ప్రీగాబలిన్, గబాపెంటిన్, అమిట్రిప్టిలిన్, నార్ట్రిప్టిలిన్ ఇవి కొన్ని రోజులు పనిచేస్తాయి. తర్వాత పనిచేయవు. ఎవ్వరు ఏం చేయలేరు దీన్ని. పాపం అట్లా సఫర్ అవుతానే ఉంటారు. ముఖ్యంగా రాత్రిపూట నిద్ర పట్టదు. ఇట్లా మనం పడుకున్నప్పుడు దుప్పటేసుకొని అనుకో, దుప్పటి తగిలితే షాక్ లాగా పెయిన్ వస్తుంది. చిమ్ 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 అని మంటలు కాలు మొత్తం ఎక్కువ అరికాల్లో వస్తుంది. సో ఈ ఈ డయాబెటీస్లో ఉన్న ఒక విచిత్రమైన విలక్షణం ఏంటంటే అది ప్రతి బాడీలో నర్వ్ని తింటుంది, హ్మ్. డ్యామేజ్ చేస్తుంది. హ్మ్. సో ఎప్పుడైనా కానీ బాడీలో మంట లాంటి నొప్పి వచ్చింది అనుకోండి, సూత్తో గుచ్చినట్టు కానీ, హ్మ్. కత్తితో పొడిచినట్టు కానీ, తిమ్మిరి కానీ, మొద్దు బారినట్టు కానీ ఉంది అంటే అది నరం నుంచి వస్తుందని అర్థం.